హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. నా సామీర్ రంగా. చంద్రబాబు నాయుడు గారు కలగన్నటువంటి స్వతంత్రం. మహాత్మా గాంధీ గారు అప్పట్లో మహిళలు అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగితే అప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశంలో క్వాలిటీ మద్యం తాగి యువత వాళ్ళ బాధలను మరిచిపోయి కాసంత నిద్రపోవటమే గొప్పది. అందుకోసమే మద్యాన్ని రేటులు తగ్గించి మీకు అందిస్తున్నా, నాణ్యమైన మద్యాన్ని మీకు ఇస్తున్నా అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ఎలక్షన్స్ ముందు మాట్లాడారు. ఆ తర్వాత నాణ్యమైన మద్యం ప్లేసులో అనేక డొపారం మద్యాన్ని తీసుకొచ్చి, పేర్లు కూడా తెలియవు, సుమో అంట ఏయో పేర్లు తీసుకొచ్చి మన పైన కుమ్మరిస్తున్నారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా సమాజం కూడా మార్పు చెందుతూ వెళ్ళాలి. ఇప్పుడు మన నాయకులు పిల్లల్ని కనమంటే మన పిల్లల్ని కుప్పలు తెప్పలుగా కనాలి. వాళ్ళు ఆపేయమంటే మన పిల్లల్ని ఆపేయాలి. అంటే మనకంటూ ఏమీ వద్దు. వాళ్ళకి తాగమంటే మనం కుప్పలు తెప్పలుగా తాగాలి. ఆడ మగ అమ్మ చెల్లి అసలు ఏ తేడా వద్దు. తాగుడే తాగుడు. అందుకోసమే కదా గల్లీలో మద్యం షాపులు పెట్టి సిల్లి కోటర్లన్నీ ఫుల్ తాగమంటూ ఇచ్చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. పోనీ మద్యం రేట్లు ఏమైనా తగ్గించారంటే అరే అలవాటు పడ్డ ప్రాణం ఎందుకు ఆగుతుంది? మద్యం రేట్లు ఎంతున్నా కొనుక్కొని తాగుతారు. సో ఈ లాజిక్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని అమాంతం ఒక 2 నెలలు తగ్గించి మళ్ళీ రేట్లు అక్కడే నించోబెట్టారు. సో ఈ క్రమంలో అందుబాటులో మందు పథకం కింద ఆడామగ తేడా లేకుండా పిచ్చగా తాగుతున్నారు ఎవరో కొంతమంది తప్పించి. అయితే ఈ మద్యం మత్తులో వారు చేసే విన్యాసాలు, మొన్న ఒకడు నడి రోడ్డు మధ్యలో కూర్చొని మళ్ళీ వచ్చి తాత అంటూ నడి రోడ్లో ముందు తాగుతూ ఊగుతూ చెప్పారు. అది ఒక రకంగా నయ్యం. వాడు కొద్దిగా కాన్షియస్ లోనే ఉన్నాడు, హోస్ట్ లోనే ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఎవరి గురించో ఆలోచించి వాడికి డైలాగ్ వేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక మహిళ బీభత్సంగా తాగి బోర్లా పడిపోయింది రోడ్డు మీద. వెహికల్స్, ట్రాఫిక్ జామ్, పోలీసులు అందరూ చూస్తుండే కానీ నడి రోడ్డు మీద అలా ఆసనం వేసి పడుకున్నారు. మందు ఆసనం అంటారు దాన్ని. అసలు చంద్రబాబు నాయుడు గారు కళల కన్నా స్వతంత్రం ఇది కదా అనిపించే విధంగా మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని మీ అందరికీ చూపించాలని నేను ఆశపడుతున్నా. సో మహాతల్లి అస్సలు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పులు వదిలేసి పరసు వదిలేసి అడ్డంగా రోడ్డు మీద పడిపోయింది. మద్యం మత్తులో నడి రోడ్డు పైన యువతి ఇలా పడిపోవటం ఎవరైనా ఏ గవర్నమెంట్లో ఉన్నా ఎప్పుడన్నా చూసారా? ఇది కేవలం మన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు దక్కినటువంటి గౌరవం ఇది. ఆయన ఇచ్చినటువంటి మద్యానికి జరిగిన న్యాయం ఇది. ఆడ మొగ వ్యక్తుల మధ్యలో తారతమ్య భేదాలు లేవు, అందరూ ఈక్వల్ అని నిరూపించడానికి ఏకైక నిదర్శనం ఇది. సెల్ ఫోను అన్నీ అక్కడే పడేశారు. చూస్తున్నారా? చూస్తూనే ఉంటుంటారు నాకు తెలిసి. ఎందుకంటే మహిళ కదా, ఆ మాత్రం ఉండాల. సో వెహికల్స్ అలా పోతుంటే ఎవరు కూడా పాపం ఆవిడని ఎందుకు తీయట్లేదు? అదే నాకు అర్థం కావట్లా. చూశారు కదా, ఆ మహిళ అలా పడిపోయింది. పోనీ తాగి తప్పదాగి పడిపోయింది అనుకో, అంటే రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేవారు చూసేవారు ఆవిడని ఎందుకు లేపట్లేదు? అక్కడే పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు తనని లేపట్లేదని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పాపం ఏదైనా కావచ్చబ్బా, చంద్రబాబు ఆశయాలు నిలబెట్టి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, మద్యం పైన మక్కువ పెంచుకొని ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ మహిళ అలా రోడ్డుకి అడ్డంగా కార్ల కింద పడిపోతే ఆవిడని ఎందుకు లేపట్లేదని నాకు అర్థం కాదు. సార్ చంద్రబాబు నాయుడు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సమాజాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తున్న మీరు ఈరోజు ఒక మహిళలకు కూడా మగవాళ్ళతో ఈక్వల్గా ఉండేటువంటి శక్తినిచ్చారు. వారు హ్యాపీగా విచ్చలవిడిగా మద్యం తాగే అవకాశాన్ని ఇచ్చారు. గుడులకు వెళ్తున్నా, బడులకు వెళ్తున్నా, దారి మధ్యలో ప్రతి కొట్టులో, ప్రతి షాపులో మద్యం ఏరులై పారుతున్న తరుణంలో అందుబాటులో మద్యం పథకాన్ని అద్భుతంగా వాడుకున్న ఈ మహిళ నడి రోడ్డు మీద విగత జీవిగా పడున్నారు. విగత జీవి అంటే
కాన్షియస్ ఉంది. బట్ ప్రాణం ఉంది. కానీ క లేదే, చలనం లేదే. ఇలాగే యువత మొత్తాన్ని మద్యానికి, డ్రగ్స్‌కి, జూదానికి అన్నిటికి బానిస చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమా? చెప్పండి సార్. చెప్పండి. మద్యం ఉంటే యువత తాగుతారని మీకు తెలీదా? దాన్ని తీసేయాలని తెలీదా? మొన్న మద్యం మత్తులో 3 ఏళ్ల పాపని మానభంగం చేసిన విషయం మీకు తెలీదా? చంపేసిన విషయం తెలీదా? ఆ తల్లి మద్యాన్ని నిర్మూలించండి, మద్యం తీసేస్తే చాలని మాట్లాడిన విషయాలు మీకు తెలీదా? మీరొచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మీ దృష్టికొచ్చినాయా? వచ్చినా కూడా మీరు మెదలకుండున్నారా? లేదంటే రాలేదా? రాకుండా ఎందుకుంటే చెప్పండి. ఇంటెలిజెన్స్ ఉంటది కదా మీకు. సో, ఓవరాల్‌గా చంద్రబాబు నాయుడు గారి కళ్ళ కన్నా రాజ్యం అయితే వచ్చేసింది. మద్యం, నాణ్యమైన మద్యంతో విచ్చలవిడిగా ఎక్కడైనా మీరు పడిపోవచ్చు. మీరు ఎంజాయ్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి వీడియోస్‌ని 10 మందికి షేర్ చేయండి. మంచిది కదా! మద్యం తాగాలనేది మోటివేషన్ కదా మనకి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.